అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆన్లైన్ క్లాస్లో భాగంగా మీకు కాస్ట్ షీట్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్, తెలుగులో వ్యయ నివేదిక అనే దాని గురించి మీకు వివరిస్తాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కాస్ట్ షీట్ విచ్ ఈస్ కవర్డ్ ఇన్ ద సబ్జెక్ట్ కాల్డ్ కాస్ట్ అకౌంటింగ్, which is in the syllabus for BCom final year students under 5th semester. ఇది మనకి BCom final year students 5th సెమిస్టర్లో కాస్ట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో వస్తుంది. కాస్ట్ అకౌంటింగ్ అనే దానిని మనము ఈ రకంగా నిర్వచించవచ్చును. కాస్ట్ స్టేట్మెంట్ అనే దానిని మనం ఈ రకంగా నిర్వచించవచ్చును. ఒక నిర్ణీత కాలానికి ఒక ఉత్పత్తి విభాగానికి ఖర్చు చేసిన మొత్తం వ్యయంను చూపించే నివేదికను మనం వ్యయ నివేదికగా చెప్పవచ్చును. Statement of cost is a statement that is prepared to present information regarding the various elements of cost incurred in production during a period of time. మనం వ్యయ నివేదికని ఎప్పుడంటప్పుడు తయారు చేసుకోవచ్చు. ఒక వారానికి, నెలకి, లేదా కొన్ని నెలలకి, లేదా సంవత్సరానికి మనం ఎప్పుడంటప్పుడు తయారు చేసుకోవచ్చు. ద కాస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. ఇట్ మే బి ప్రిపేర్డ్ ఫర్ వీక్లీ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్ ఆర్ ఇయర్లీ బేసిస్ ఆల్సో. మనం వ్యయ నివేదికను తయారు చేసేటప్పుడు ముఖ్యంగా డైరెక్ట్ మెటీరియల్ అంటే ప్రత్యక్ష మెటీరియల్, డైరెక్ట్ లేబర్ ప్రత్యక్ష శ్రమ, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ప్రత్యక్ష ఖర్చులు, ఫ్యాక్టరీ కాస్ట్ ఫ్యాక్టరీ వ్యయములు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అలాగే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెండిచర్, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు అనే వాటిని గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. Because by using these elements we can prepare cost sheet. ఈ తెలిపిన వాటిని ఆధారంగా చేసుకొని మనం వ్యయ నివేదికను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. The cost sheet is to be prepared step by step method అంటే ఒకదాని తర్వాత మరొక దాన్ని తయారు చేయడం జరుగుతుంది కాస్ట్ షీట్లో. ముందుగా ఫస్ట్ వి షుడ్ క్యాలిక్యులేట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి సరుకు వ్యయం. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి సరుకు వ్యయంని కనుక్కుంటాం. దెన్ ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం కనుక్కుంటాం. దెన్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్, తర్వాత ఫ్యాక్టరీ వ్యయంను కనుక్కుంటాం. దెన్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయంను కనుక్కుంటాం. దెన్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు కనుక్కుంటాం. అట్ లాస్ట్ టోటల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్, మొత్తం వ్యయము లేదా అమ్మకాల ఖరీదు అనే దానిని కనుక్కుంటాం. ఈ కనుక్కునేటప్పుడు మనం వివిధ ఖర్చులను యాడ్ చేస్తూ అంటే కలుపుతూ పోయినట్లయితే మనకి ఈ పూర్తిగా చివరిగా మనకు కాస్ట్ ఆఫ్ సేల్స్ లేదా టోటల్ సేల్స్ అనేది వస్తుంది. బై క్లబ్బింగ్ different elements we can find cost of sales or total cost in process. Okay, now first we should calculate direct materials consumed. ముందుగా మనం ఏం చేయాలి, వినియోగించిన ముడి సరుకు వ్యయం అనే దానిని కనుక్కోవాలి. ఫస్ట్ టు క్యాలిక్యులేట్ ది డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఫస్ట్ we should calculate opening stock of raw material, then add purchases, then add purchase of raw materials, then add carriage inward, then deduct the closing stock of raw material. The arrived value should be treated as direct material consumed. మనం వినియోగించిన ముడిసరుకు వ్యయం కనుక్కోవాలి అంటే ముందుగా మనం ప్రారంభ ముడిసరుకు
ఎంత ఉందో చూసుకోవాలి. ఆ ప్రారంభ ముడి సరుకుకి కొనుగోలు చేసిన ముడి సరుకుని కలపాలి. అలాగే కొనుగోలు చేసిన ముడి సరుకుకు అయిన కొనుగోలు రవాణాని కూడా కలపాలి. చివరిగా ముగింపు ముడి సరుకు ఏమైనా ఉంటే దాన్ని తీసివేయాలి. ఇప్పుడు వచ్చిన విలువను మనం వినియోగించిన ముడి సరుకు వ్యయంగా పరిగణిస్తాము. ఓకేనా? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్, then purchases, then carriage inward, then deduct the closing stock of రా మెటీరియల్స్. మనం ఏం చేయాలి? ప్రారంభ ముడి సరుకుకి కొనుగోలను కలపాలి, అలాగే కొనుగోలు రవాణాను కలపాలి, చివరిగా ముగింపు ముడి సరుకుని తీసివేయాలి. ఇప్పుడు వచ్చేదాన్ని మనం వినియోగించిన ముడి సరుకు వ్యయంగా పరిగణిస్తాము. ఓకేనా? ఈ వినియోగించిన ముడి సరుకు వ్యయానికి ప్రత్యక్ష శ్రమ మరియు ప్రత్యక్ష ఖర్చులను కలపాలి. ప్రత్యక్ష శ్రమ మరియు ప్రత్యక్ష ఖర్చులని కలపాలి. అప్పుడు వచ్చే విలువను మనం ప్రధాన వ్యయంగా పరిగణిస్తాము. దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రధాన వ్యయంగా పరిగణిస్తాము. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, దెన్ వీ యాడ్ ది డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ expenses. Then the arrived value should be treated as prime cost. The prime cost is nothing but direct material consumed plus direct labor plus direct expenditure. ప్రధాన వ్యయంకు ఎలా వస్తుందంటే దానికి వినియోగించిన ముడి సరుకు వ్యయము ప్లస్ ప్రత్యక్ష శ్రమ ప్లస్ ప్రత్యక్ష ఖర్చులను కలిపినట్లయితే ప్రధాన వ్యయం అనేది వస్తుంది. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ది ప్రైమ్ కాస్ట్, just we add back the factory overheads. And deduct the scrap value. Then we can find works on cost or factory cost. మనము ప్రధాన వ్యయం అనే దాన్ని లెక్కించిన తర్వాత దానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనగా ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులను కలపాలి. అలాగే ఏదైనా తుక్కు విలువ కనుక ఉన్నట్లయితే తుక్కు విలువను అమ్మగా వచ్చిన మొత్తాన్ని తీసివేయాలి. ఏం చేయాలి? ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులను కలపాలి, తుక్కు అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని తీసివేయాలి. అప్పుడు వచ్చే విలువను మనం ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ వ్యయంగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఒకవేళ మనకు ఏదైనా ప్రాబ్లమ్స్లో జరుగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే దానిని మనం ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్తో పాటే మనం సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ ఆర్ in the illustrations any information is given regarding work in progress, the information regarding work in progress should be adjusted along with factory overheads. After adjusting the work in progress only we can arrive factory on cost or factory కాస్ట్ ఇన్ఫర్మేషన్. మనం జరుగుతున్న పనిని సర్దుబాటు చేసిన తర్వాత మాత్రమే మనం ఫ్యాక్టరీ వ్యయం అనేదాన్ని లేదా ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అనేదాన్ని కనుక్కోవడం జరుగుతుంది. టు గివ్ ట్రీట్మెంట్ రిగార్డింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జస్ట్ యాడ్ బ్యాక్ ది ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ and deduct the closing work in progress. Add back the opening work in progress and deduct the closing work in progress to the factory overheads. Then we can find factory on cost or factory cost. జరుగుతున్న పని యొక్క సమాచారం కనుక ఇచ్చినట్లయితే దానిలో ప్రారంభ జరుగుతున్న పనిని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్తో పాటు కలపాలి. అలాగే ముగింపు జరుగుతున్న పనిని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కి తీసివేయాలి. అప్పుడు మనకి ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ వ్యయం అనేది మనకు
వస్తుంది. ముందుగా మనం ప్రైమ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో చూసాము. ఇప్పుడు ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ రెండవది కంప్లీట్ చేసాం. ఫస్ట్ we calculated prime cost, then we calculated factory on cost also. Then the third one is cost of production. The third one is cost of production. మూడవది ఉత్పత్తి వ్యయం. To calculate the cost of production, just give the effect of office and administrative overheads to ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. మనం ఉత్పత్తి వ్యయం అనేదాన్ని లెక్కించడానికి ఆఫీస్ మరియు పరిపాలన ఖర్చులను ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ వ్యయంకి కలపాలి. అప్పుడు మనకు ఉత్పత్తి వ్యయం అనేది వస్తుంది. Once we calculated cost of production, just give the effect of finished goods. ఒకసారి మనం ఉత్పత్తి వ్యయం అనేది లెక్కించిన తర్వాత మనము తయారైన సరుకుని మనం సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఈ తయారైన సరుకులో ప్రారంభ తయారైన సరుకుని కలపాలి, ముగింపు తయారైన సరుకుని తీసివేయాలి. జస్ట్ we add back the opening finished goods to the cost of production and deduct the closing finished goods to the cost of production. Then the arrived value should be treated as cost of goods sold. అప్పుడు వచ్చిన ఈ తయారైన సరుకును సర్దుబాటు చేసిన తర్వాత వచ్చిన విలువను మనం అమ్మిన వస్తువుల ఖరీదుగా పరిగణిస్తాము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదుగా పరిగణిస్తాము. ఇక చివరిగా మనకు మిగిలింది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, అమ్మకం మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ లేదా అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు. వీటిని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి కలిపినట్లయితే, అమ్మిన వస్తువుల ఖరీదుకు కలిపినట్లయితే అప్పుడు మనకి టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్, మొత్తం వ్యయం లేదా అమ్మకాల వ్యయం అనేది వస్తుంది. The selling and distribution overheads is to be add back to the cost of goods sold. Then we can find total cost or cost of sales. Once we calculated total cost or cost of sales, we can calculate profit or loss. బేస్డ్ ఆన్ సేల్స్. మనం ఒకసారి టోటల్ కాస్ట్ లేదా అమ్మకాల వ్యయం అనేది లెక్కించిన తర్వాత అమ్మకాలను ఆధారంగా చేసుకొని లాభము లేదా నష్టము అనేది లెక్కించడానికి అవకాశం ఉంటుంది. మనం ఒకసారి ఈ వ్యయ నివేదిక ప్రొసీజర్ కనుక చూసినట్లయితే మనము సులభంగా మనం ఈ కాస్ట్ షీట్ని తయారు చేయడానికి ముఖ్యంగా కాస్ట్ నిపుణులు వ్యయంను 3 రకాలుగా విభజించడం జరిగింది. దీన్నే మనం కాస్ట్ ఎలిమెంట్స్ అంటాం. ఈ కాస్ట్ ఎలిమెంట్స్ ఏంటంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఒకటి మెటీరియల్, రెండవది లేబర్, థర్డ్ వన్ ఈజ్ అదర్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్ అనగా ముడిసరుకు, లేబర్ అనగా శ్రమ, ద థర్డ్ వన్ ఈజ్ ఇతర ఖర్చులు. To calculate the cost sheet or to understand the cost sheet properly, the cost expert has classified the cost into 3 elements. The first element is material, the second element is labor, and the third element is other expenses.
other expenses. That means any expenditure is not belongs to material and labor, that is to be treated as other expenses. ఏదైనా ఖర్చు మెటీరియల్ లేదా శ్రమతో కనుక సంబంధం లేకపోయినట్లయితే దానిని ఇతర ఖర్చులలో చూపించడం జరుగుతుంది. అగైన్ మెటీరియల్, లేబర్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ each element is classified into two types. Material is divided into two types: direct material and indirect material. Again labor, two types: direct labor and indirect labor. Other expenses also classified into or divided into two types: direct expenditure and indirect expenditure. మనకు ఈ కాస్ట్ ఎలిమెంట్స్ని మళ్ళీ తిరిగి విభజించడం జరిగింది. మెటీరియల్ని రెండు భాగాలుగా, ప్రత్యక్ష మెటీరియల్, పరోక్ష మెటీరియల్. అలాగే శ్రమని కూడా రెండు భాగాలుగా, ప్రత్యక్ష శ్రమ అండ్ పరోక్ష శ్రమ. అలాగే ఇతర ఖర్చులను కూడా రెండు రకాలుగా, ప్రత్యక్ష ఖర్చులు అలాగే పరోక్ష ఖర్చులు అని విభజించడం జరిగింది. ఎందుకోసం అంటే ద డైరెక్ట్ ఎక్స్పెండిచర్, direct material and direct labor, these three elements are to be considered while preparing the prime cost. While preparing the prime cost, we consider these three: direct material, direct labor and direct expenditure. మనం ప్రధాన వ్యయం అనేది లెక్కించేటప్పుడు ఈ ప్రత్యక్ష మెటీరియల్, ప్రత్యక్ష శ్రమ మరియు ప్రత్యక్ష ఖర్చులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ టోటల్ కాస్ట్, we consider these indirect material, indirect labor and indirect expenditures. All the indirect expenditures like indirect material, indirect labor and indirect expenditure is to be useful while calculating the factory on cost, cost of production and cost of sales. మనము ప్రత్యక్ష మెటీరియల్, ప్రత్యక్ష శ్రమ మరియు ప్రత్యక్ష ఖర్చులని ప్రధాన వ్యయం లెక్కింపులో పరిగణించడం జరుగుతుంది. ఇక మిగిలిన పరోక్ష మెటీరియల్, పరోక్ష శ్రమ మరియు పరోక్ష ఖర్చులను ఫ్యాక్టరీ వ్యయం, ఉత్పత్తి వ్యయం అలాగే అమ్మకాల వ్యయం లెక్కింపులో పరిశీలన చేయడం జరుగుతుంది. మరి డైరెక్ట్ లేబర్ అనగా డైరెక్ట్ మెటీరియల్ ఈజ్ ఏ మెటీరియల్ విచ్ ఈజ్ డైరెక్ట్లీ attributable టు ఏ మెయిన్ ప్రోడక్ట్. అంటే డైరెక్ట్ మెటీరియల్ అనేది మనము ఆ వస్తువు తయారు చేయడానికి ఉపయోగించడానికి మనం ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. అలాగే direct material which is main material, we cannot prepare the good without this direct material. అంటే మనం ఈ ప్రత్యక్ష ముడిసరుకు అనేది లేకుండా మనం ఆ వస్తువును తయారు చేసే అవకాశం లేదు. అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్ మీన్స్ ఇట్ ఈజ్ ఎన్ సప్లిమెంట్ మెటీరియల్. అంటే ఇది ఆ వస్తువును తయారు చేయడానికి అనుబంధంగా మాత్రమే ఉపయోగపడుతుంది. దెన్ డైరెక్ట్ లేబర్ మీన్స్ డైరెక్ట్లీ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ వైల్ ప్రొడ్యూసింగ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. అంటే ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి ప్రత్యక్షంగా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారిని మనం డైరెక్ట్ లేబర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ద ఇండైరెక్ట్ లేబర్ ఈజ్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద లేబరర్ indirectly involved in that production process. That means storekeeper or maintenance boys like this. ఎవరైతే శ్రామికులు ఉంటారో వారు
వస్తువును ఉత్పత్తి చేయడం కాకుండా వస్తువును నిర్వహించడానికి అంటే స్టోర్లో మెయింటైన్ చేయడానికి లేదా దాన్ని పర్యవేక్షించడానికి దాన్ని చూసుకోవడానికి ఎవరైతే ఉంటారో వారిని మనం ఇండైరెక్ట్ లేబర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దెన్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ దీస్ ఎక్స్పెండిచర్ ఆల్సో కాల్డ్ as chargeable expenditures. The examples to direct expenditure: surveyor cost or architecture cost, or maintenance and repairs to plant and machinery, like this. మనము ప్రత్యక్ష ఖర్చులకి ఉదాహరణగా సర్వేయర్ కాస్ట్ లేదా ఆర్కిటెక్చర్ కాస్ట్ లేదంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ప్లాంట్ యొక్క రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, అలాగే వాటిపై చెల్లిస్తున్న రాయల్టీ, సమ్టైమ్స్ రాయల్టీ, అండ్ కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్స్ వీటన్నింటినీ కూడా మనం ప్రత్యక్ష ఖర్చులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. దెన్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ directly attributable to production. For example, supervisor salary, then salaries, then any maintenance expenditure, depreciation on plant, like this. మనం ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనే దాన్ని డైరెక్ట్గా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అసైన్ చేయలేము. వీటిని మనం చేసే అవకాశం కూడా ఉండదు. ఉదాహరణకి ఏదైనా మెయింటెనెన్స్ ఖర్చు కావచ్చు, లేదా ప్లాంట్ మరియు యంత్రాల మీద తరుగుదల కావచ్చు, ఆడిట్ ఫీజు కావచ్చు, లేదా ఉద్యోగుల జీతాలు కావచ్చు, ఆఫీస్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం పరోక్ష ఖర్చులుగా పరిగణిస్తాము. ఈ పరోక్ష ఖర్చులను మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో తీసుకుంటాము, ఆఫీస్ ఓవర్ హెడ్స్లో తీసుకుంటాము, అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో పరిగణించడం జరుగుతుంది. దీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి కన్సిడర్ అండర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, office and administrative overheads, and selling and distribution overheads. While preparing the cost sheet, never consider the expenditure which is not related to production. Those particular expenditures should not be considered. ఏదైనా ఖర్చు కనుక ఉత్పత్తి విభాగంతో సంబంధం లేనట్లయితే దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకొనకూడదు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ and any provision for doubtful debts or any income tax paid, any cash discounts, any dividends paid, like this, don't consider this type of expenditures. ఏదైనా ఆదాయ పన్ను చెల్లింపు కానీ, లేకపోతే ఏదైనా క్యాష్ డిస్కౌంట్స్ కానీ, లేకపోతే ఏదైనా ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్స్ రైట్ ఆఫ్ అంటే ప్రాథమిక ఖర్చులను రద్దు చేయడం కానీ, లేదా గుడ్విల్ రద్దు కానీ, ఇటువంటి ఏవైనా ఖర్చులు కనుక ఉన్నట్లయితే వాటిని మనం కాస్ట్ షీట్ తయారు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకొనకూడదు. అలాగే డోంట్ కన్సిడర్ ఎనీ ఇన్కమ్స్ వైల్ ప్రిపేరింగ్ ది కాస్ట్ షీట్. ఏదైనా ఆదాయాలను కూడా మనం వ్యయ నివేదిక తయారు చేసేటప్పుడు తీసుకొనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, డివిడెండ్స్ రిసీవ్డ్, ఆర్ ఎనీ స్క్రాప్ వాల్యూ రిసీవ్డ్, ఆర్ ఎనీ డిఫెక్టివ్ గుడ్స్ సోల్డ్. అంటే ఏదైనా డిఫెక్టివ్ వస్తువులను అమ్మినప్పుడు వచ్చినది కానీ, లేకపోతే ఏదైనా స్క్రాప్ అమ్మినప్పుడు వచ్చినవి కానీ, వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. అందుకనే మనం ఏం చేస్తున్నాం, while calculating factory on cost, we are deducting the scrap value. While calculating the
factory on cost, we are deducting the scrap value. We never don't consider any income which is not related to production department. Just consider only total sales of the product in the last step of the కాస్ట్ షీట్ ప్రిపరేషన్. మనము కేవలం అమ్మకాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇతర ఏ ఆదాయంను కూడా మనం వ్యయ నివేదికను తయారు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకొనకూడదు. The first again revision of the topic. First calculate the direct materials consumed, then add the direct labor, then add the direct expenditure. The arrived value should be treated as prime cost. For that prime cost, just adjust the factory overheads and deduct the scrap value and adjust the work in progress. Just add the opening work in progress and deduct the closing work in progress. The arrived value should be treated as factory on cost or factory cost. Then adjust the office and administrative overheads. Then the arrived value should be treated as cost of production. Then adjust the finished goods. Add the opening finished goods and deduct the closing finished goods. The arrived value should be called as cost of goods sold. Then adjust the selling and distribution overheads. Then the arrived value should be treated as total cost or cost of sales. Then adjust the total sales. If the sales are more than total cost, the arrived value, the difference between these two is to be treated as profit, or the total sales are less than the total cost, the difference between these two is to be treated as loss. ఒకసారి రివిజన్ చూద్దాము. ముందుగా మనము వినియోగించిన ముడిసరుకు వ్యయాన్ని కనుక్కోవాలి. వినియోగించిన ముడిసరుకు వ్యయం కనుక్కున్న తర్వాత దానికి ప్రత్యక్ష శ్రమ అలాగే ప్రత్యక్ష ఖర్చులని కలపవలసి ఉంటుంది. అప్పుడు మనకి ప్రధాన వ్యయం వస్తుంది. ఆ ప్రధాన వ్యయం వచ్చిన తర్వాత దానికి మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని కలపాలి. అలాగే ఏదైనా స్క్రాప్ వాల్యూ కనుక ఉన్నట్లయితే దాన్ని తీసివేయాలి. తర్వాత మనం ఏదైనా జరుగుతున్న పనికి సంబంధించిన వివరాలు కనుక ఉన్నట్లయితే ప్రారంభ జరుగుతున్న పనిని కలపాలి, ముగింపు జరుగుతున్న పనిని తీసివేయాలి. అప్పుడు మనకి ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ వ్యయం అనేది వస్తుంది. దానికి మనం పరిపాలన ఆఫీస్ మరియు పరిపాలన ఓవర్ హెడ్స్ని కలపాలి. అప్పుడు మనకి ఉత్పత్తి వ్యయం అనేది వస్తుంది. ఆ ఉత్పత్తి వ్యయానికి మనం ఒకవేళ తయారైన సరుకు యొక్క వివరాలు ఏమైనా ఇచ్చినట్లయితే ప్రారంభ తయారైన సరుకుని కలపాలి, ముగింపు తయారైన సరుకుని తీసివేయాలి. అప్పుడు మనకి అమ్మిన వస్తువుల ఖరీదు అనేది వస్తుంది. అమ్మిన వస్తువుల ఖరీదుకి మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అంటే అమ్మకం మరియు పంపిణీ ఖర్చులను కనుక కలిపినట్లయితే అప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ సేల్స్ లేదా టోటల్ కాస్ట్ అమ్మకాల వ్యయం లేదా మొత్తం వ్యయం అనేది వస్తుంది. దానికి మనం లెక్కలో ఇచ్చిన మొత్తం అమ్మకాలను కనుక పోల్చి చూసినప్పుడు ఒకవేళ అమ్మకాల కంటే మొత్తం వ్యయం తక్కువ ఉన్నట్లయితే ఆ రెండింటి మధ్య తేడాన్ని మనం లాభంగా, ఒకవేళ అమ్మకాల కంటే అమ్మకాల వ్యయం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రెండింటి మధ్య తేడాన్ని మనం నష్టంగా పరిగణించవలసి ఉంటుంది. The cost sheet which is prepared by the cost accountant. ఈ కాస్ట్ నివేదికను కాస్ట్ అకౌంటెంట్ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే టు నో ది ప్రాఫిట్ ఆర్ లాస్ బై దట్ పర్టిక్యులర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బై ప్రొడ్యూసింగ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. ఆ వస్తువును ఉత్పత్తి చేయడం ద్వారా ఆ ఉత్పత్తి విభాగంలో లాభం ఉందా లేదా నష్టం ఉందా అని తెలుసుకోవడం కోసం ఈ కాస్ట్ షీట్ అనే దానిని తయారు చేయడం జరుగుతుంది.